ఆన్సర్స్ చెప్పు. 11th one, in sir. ఆ, 12th one, since. ఆగు, ఆగు, ఆగు. మొత్తం అందరూ రాసుకొని ద ట్రీస్ హియర్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ ద సమ్మర్. ఓకే, రైట్. I have been waiting for you since 7 o'clock. ఓకే, ఫస్ట్ వన్ ఇన్ అండి, 11th ఇన్, 12th ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 7 o'clock. గుడ్. Sugna hung her family photo on the wall. ఆన్ ద వాల్. గుడ్, రైట్. One should have respect to one's own parents. ఇక్కడ టూ వర్డ్స్ రాయాలండి, టూ వర్డ్స్ కాదు. వన్ షుడ్ రెస్పెక్ట్ టు వన్స్ ఓన్ పేరెంట్. టూ ఆర్ టూ వర్డ్స్ రెండు రాయొచ్చు, బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, 15th. Participation in games and sports should be made compulsory in schools. ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, 16th. The game usually lasted dash the younger boys are called home to bed. ఏమవుద్ది? After అనుకుంటున్నాను సార్. The game usually lasted dash the younger boys are called home to bed. తేజస్వి, 16th ఏంటి? టిల్ రాశాను సార్ నేను. టిల్ అమ్మా. ఎస్ సార్. కార్తిక్, టిల్ రాశాను సార్. ఏదైనా Until. యూ టు డోంట్ నో. గాయత్రి, Till sir. నానా Till రాశాను సార్. గాయత్రి ఆన్సర్ తల్లి. Till రాశాను సార్. టిల్. ఓకే, లక్ష్మీప్రియ, Till sir. టిల్. సుప్రజ, సుప్రజ వచ్చిందా? హేమంత్, Until sir. అంటిల్. రైట్ ఆప్షన్ ఈజ్ అంటిల్ అండి. అమ్మ, టిల్కి అంటిల్కి తేడా తెలుసా చరిష్మా? No sir. చరిష్మా, Sir. టిల్కి అంటిల్కి తేడా ఏంటమ్మా? Sir. అంతగా తెలియదు సార్ క్లారిటీగా. తెలీదు. ఓకే, గాయత్రి, టిల్కి అంటిల్కి తేడా? తెలియదు సార్. గుర్తుపెట్టుకోండి, టిల్ కానీ అంటిల్ కానీ. నా దగ్గర అసలు పెన్నే లేకుండా పోయిందండి. హేమంత్, నువ్వు కాలేజ్కి వచ్చినప్పుడు 3 పెన్నులు పట్టురా. Yes sir. 5 పనులు వేస్తాను సార్. టిల్కి అంటిల్కి తేడా ఏంటంటే, ఒరే ఏంట్రా ఒక్క పెన్ రాయట్లేదు. ఇదిగోండి సార్. ఇదిగో ఇవి. ఇంకా అనవసరం అండి, నాకు అనవసరం. నేను రాయదలుచుకోలేదు, ఒక్క పెన్ రాయట్లేదు నాకు. 1 నిమిషం లైన్ లో ఉంటే పెన్ తెచ్చుకుంటాను. ఓకేనా? ఎస్ సార్. పెన్ ఏదో రాస్తున్నట్టు ఇది రాయట్లేదు. 1 నిమిషం లైన్ లో ఉంటే పెన్ తెచ్చుకుంటాను.
ఓకే హేమంత్ ఉన్నావా? సార్ ఎస్ సార్ నువ్వు 5 పెన్నులు, గాయత్రి నువ్వు 3 పెన్నులు పట్టి రావాలి. Yes, sir. గుడ్. సో టిల్కి అంటిల్కి తేడా చూడండి. టిల్లు ఇట్ ఈస్ నాట్ ఇన్ యూజ్ అండ్ మోడర్న్ ఇంగ్లీష్ లో టిల్ అన్న పదాన్ని ఎక్కడైనా కనిపిస్తే ఆ టిల్ అన్న పదాన్ని అంటిల్లోకి మార్చేసుకోవాలి. మనం టిల్ అన్నది వాడుకలో లేదు అంటే ఓన్లీ పొయిటిక్ ఇంగ్లీషు అలాంటి వాటిల్లో వాడుకుంటాం తప్ప మనం మోడర్న్ ఇంగ్లీష్ లో ఎక్కడన్నా టిల్ కనిపిస్తే దాన్ని అంటిల్లోకి మార్చుకోవాలి. అమ్మా తేజస్వి వింటున్నావా? ఎస్ సార్. టిల్లు అంటిల్కి తేడా ఏంటంటే రెండు సేమ్ అండి, ఒకటే మీనింగ్ వస్తాయి. సో దీన్ని మనం చెప్పుకోవాలి అంటే అంటిల్ ఈజ్ అ టైమ్ ఓరియంటెడ్ అండ్ అన్లెస్ ఈజ్ కండిషన్ ఓరియంటెడ్ అంటాడు. మీకు ఒక నిమిషం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చూడండి అన్లెస్ ఎలా వాడాలి, అంటిల్ ఎలా వాడాలి చెప్తాను. అన్లెస్ అన్నది అంటండి కండిషన్ ఓరియంటెడ్ అంటే ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ చూపించాలి. అంటిల్ అన్నది టైం ఓరియంటెడ్ అంటాడు. టైం ఓరియంటెడ్ అంటే దాని అర్థము ఒక పర్టికులర్ టైం తోటి మాట్లాడాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఎగ్జాంపుల్లో మనకి చరిష్మా దీంట్లో ఏం వాడాలో చెప్తాను. ఓకేనమ్మా చరిష్మా రెడీయా? Yes, sir. Nobody will stop dash the lights turn red అన్నాను. ఇక్కడ చూడండి nobody will stop dash the lights turn red. Now you have two options to use unless or until. Charishma, what is your answer? Unless, sir. Unless amma? Yes, sir. Okay, let us go with Karthik. Sir, What is your answer? Unless or until? until, sir. Until. Okay, let us go with Lakshmi Priya. Until, sir. Until. Okay. Let us go with Tejasvi. అన్లెస్ సార్. Unless. Let us go with Abhiram. Unless, sir. Unless. Okay. Supraja ఉందా? No, sir. ఓకే సుప్రభ లేదమ్మా? Late, sir. చరిష్మా సుప్రజ లేదా? No, sir. ఇక్కడ ఏం పెట్టాలో తెలియట్లేదు కదా గాయత్రి? Unless, sir. నువ్వు ఎలా పెట్టావు? నేను ఏం చెప్పాను ఇక్కడ చూడు. అన్లెస్ ఈజ్ కండిషన్ ఓరియంటెడ్, అంటిల్ ఈజ్ టైం ఓరియంటెడ్ అన్నాను. ఓకే ఇప్పుడు కింద ఇంకొక వాక్యం ఇస్తాను. ఈ వాక్యాన్ని పడితే ఇప్పుడు అర్థమవుతుందేమో చూడండి. డాష్ యు వర్క్ హార్డ్, యూ విల్ నాట్ పాస్ ది ఎగ్జామ్ అన్నాను. అమ్మ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్ ఈ వాక్యం చూడండి. డాష్ యు వర్క్ హార్డ్, యూ విల్ నాట్ పాస్ ది ఎగ్జామ్. ఈ కింద కండిషన్ లోని మనకి ఒక కండిషన్ గురించి మాట్లాడుతున్నాడు. తేజస్వి వింటున్నావా? ఎస్ సార్. నువ్వు కష్టపడితే ఏమవుతావు? ఎగ్జామ్ పాస్ అవుతావు. కష్టపడకపోతే ఎగ్జామ్ పాస్ అవ్వవు. సో ఈ స్టేట్మెంట్ లోకి ఏం పెట్టగలమో చెప్పగలరా అండి? అన్లెస్ సార్. Unless, sir. చూడండి ఇది కండిషన్ ఓరియంటెడ్. కండిషన్ ఓరియంటెడ్ అంటే ఏంటి? నువ్వు ఇది చేస్తేనే గానీ ఇది అవ్వదు, ఇది చేస్తేనే గానీ ఇది అవ్వదు అంటున్నాడు. బట్ ఈ పై స్టేట్మెంట్ లో నోబడీ విల్ స్టాప్ డాష్ ద లైట్స్ టర్న్ రెడ్.
రెడ్ అయితేనే గాని అది ఎవడు ఆగడు అంటున్నాడు. నో హియర్ లైట్ రెడ్ అవడానికి వి నీడ్ ఎ పర్టికులర్ ఒక కండిషన్ కాదండి అది. మనకి ఒక టైం రిలేటెడ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనకి పై స్టేట్మెంట్ లో వి జనరల్ గో విత్ అంటిల్ అన్న పదం Until. వెళ్తాం. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. కింద స్టేట్మెంట్ లోని అన్లెస్ అని అంటిల్ తోటి చేసి మనం మాట్లాడలేము. అంటిల్ యూ వర్క్ హార్డ్ అనేది డజంట్ మేక్ సెన్స్ బికాస్ దర్ ఇస్ నథింగ్ రిలేటెడ్ విత్ టైం ఓరియంటెడ్ ఏం లేదు. అర్థమవుతుందండి? క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. ఏమండి ఆన్సర్ రావట్లేదే చరిష్మా? ఎస్ సార్. సార్. అన్లెస్ ఎక్కడ వాడాలి, అంటిల్ ఎక్కడ వాడాలి అర్థమవుతుందా? ఎస్ సార్. నువ్వు అన్లెస్ అని పదం పెట్టావు అంటే కండిషన్ ఓరియంటెడ్ అయి ఉండాలి. అంటే ఇది జరిగితేనే కానీ అది జరగదు అని. బట్ అంటిల్ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది కానీ దానికి ఒక టైం సీక్వెన్స్ లాంటిది ఒకటి అరేంజ్ చేసుకుంటేనే కానీ మనకు సెంటెన్స్ అవ్వదు. సో పై స్టేట్మెంట్ లో నో బడీ విల్ స్టాప్ డాష్ దట్ లైట్స్ టర్న్ రెడ్ కి మనం డెఫినెట్లీ అంటిల్ అన్న పదం వాడుకుంటాం. బట్ కింద స్టేట్మెంట్ లో డాష్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్ ది ఎగ్జామ్ అన్లెస్ అన్న కండిషన్ సెకండ్ స్టేట్మెంట్ లోకి అన్లెస్ అన్నది వెళ్తుంది. ఈ స్టేట్మెంట్ లో చూడండి, the game usually lasted dash the younger boys are called home to bed. Now here we are talking about a particular time. So వాడు పడుకోవడానికి టైం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ లో అంటిల్ ఇస్ ది రైట్ ఆప్షన్. ఓకే 17th one గాయత్రి. Sure. Satya is feeling sorry dash for his bad temper. For sure. Okay, the right option is for. Okay, right, let us go with Lakshmi Priya 18th. అమ్మ ప్రియా ఉన్నావా? తేజస్వి 18 చెప్పరా. Verma is very sure of making profits in his business this year. Sure of. Okay 19th Karthik. Konaseema is a pleasant place surrounded by the green fields and trees. Surrounded by. Good. Okay Charishma 20th. In hide and seek, I always use it to hide between two wooden cupboards. Between two wooden cupboards. రెండు ఉంటే కనుక ఎప్పుడు కూడా బిట్వీన్ వాడుకుంటాము. ఓకే నెక్స్ట్ ది హేమంత్. Students are anxious about their results. Anxious about their result. రే హేమంత్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది నీకు. థ్యాంక్ యూ సార్. అయితే నీకు నెక్స్ట్ సండే తేజస్వి వీడికి బ్యాటింగ్ ఇద్దాం క్రికెట్ లో. ఓకేనా? Yes sir. గుడ్. 22nd ది. 22nd ఎవరు చెప్తారు? చంద్రరావు చెప్తాడు. An MNC is looking for good marketing personnel. Looking for. Okay 23rd ది. Again I'll go with Charishma. We will fight against corruption with full strength. Against. ఏమండి మీరందరూ ఫస్ట్ ఇయర్లేనా? నిజమే చెప్పండి. ఎస్ సార్. నాకు డౌట్ గా ఉంది ఎంత బాగా వచ్చేస్తుందంటే ఇంగ్లీష్. తేజస్వి Sir. తేజస్వి అన్నా వాళ్ళ అక్క మాట్లాడుతుందా? అక్క లేదు సార్. అక్క లేదు. ఓకే ఏంటండి బాబు ఎంత బాగా వచ్చేస్తుంది ఇంగ్లీష్. చరిష్మా వెరీ నైస్. గాయత్రి సూపర్. 24th గాయత్రి చెప్తుంది. The opening speech will be made by the principal. బై ద ప్రిన్సిపల్. ఓకే 25th ఎవరు? తేజస్వి. John wanted his son to keep away from bad company. ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. గుడ్. లక్ష్మీప్రియ ఉందా? చరిష్మా లేదు సార్. లేదు. ఓకే నౌ ఐల్ గో విత్ అగైన్ కార్తిక్. Anita has left for Delhi to see her friend. లెఫ్ట్. నో ఇక్కడ రెండు వాడుకోవచ్చు అండి. లెఫ్ట్ ఫర్ వాడుకోవచ్చు, లెఫ్ట్ టు కూడా వాడుకోవచ్చు. ఓకే బోత్ ఆర్ రైట్. నెక్స్ట్ చరిష్మా చెప్పరా తల్లి. We walked through a narrow line. వి వాక్డ్ త్రూ. ఓకే గుడ్. అన్న చరిష్మా ఇన్ని పెట్టుకోలేమా? Sir on పెట్టుకోలేమా sir?
అవునా? Yes, sir. ఎవరు ఈ డౌట్ అడిగింది నన్ను? Gayatri, sir. గాయత్రి. నేను ఇప్పుడే అన్నాను సూపర్ ఇంగ్లీష్ ఉందని, మొత్తం అంతా పోయింది మళ్ళీ. ఓకే గాయత్రి, ఆన్ పెట్టి చదివినావు. We walked on a narrow line. నారో లైన్, వాక్డ్ ఆన్ లైన్ ఇది. చరిష్మా, సార్ ఐ డోంట్ థింక్ సో త్రూ ఇస్ రైట్ అండి ఇక్కడ. సార్ ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే త్రూ వస్తుంది సార్. అలా కాదు తల్లి, చూడు ఇక్కడ నేను LANE అనుకుంటున్నాను, లేన్ కాదు ఇది. సో LINE. గాయత్రి Sir. సూపర్ తల్లి, ఐఎమ్ ఇంప్రెస్డ్. చూడు నేను లేన్ ఏమో అనుకుంటున్నాను తల్లి, లేన్ కాదు లైన్. కాబట్టి ఒక గీత మీద నడిచాము, గీత లాగా ఉందంట, సన్నగా ఉందంట, దాని మీద నడిచాము అంటున్నాడు. కాబట్టి ఐ గో విత్ ఆన్. తేజస్వి, డు యు అగ్రీ? Yes, sir. గుడ్. గాయత్రి, Sir. అందరూ తప్పట్లు కొట్టండి గాయత్రికి. వెరీ నైస్. ఓకే, 28th చెప్పరా గాయత్రి, నువ్వే. Greatly disappointed, the little boy burst out of tears. బర్స్ట్ అవుట్ ఆఫ్ అవదమ్మా, బర్స్ట్ ఇంటూ టీయర్స్. Yes, sir. డిసప్పాయింట్ అయ్యాడు కాబట్టి వాడు ఏడిశాడు అంటున్నాడు. బర్స్ట్ అవుట్ ఆఫ్ టీయర్స్ అవ్వదు, బర్స్ట్ ఇంటూ. ఓకే, 29th చరిష్మా. Arunima has not seen her friend in her wedding. అరుణిమ ఎక్కడ ఉంది ఇక్కడ? Sir, Aruna, sir, Aruna. చరిష్మా. అరుణ హ్యాస్ నాట్ సీన్ హర్ ఫ్రెండ్ In her wedding. ఇన్ హర్ వెడ్డింగ్. చూడలేదు అంటున్నాడు కాబట్టి ఇన్ హర్ వెడ్డింగ్. Since రాశాను సార్ నేను. Sir. ఈ స్టేట్మెంట్ లో నువ్వు 2 పెట్టుకోవచ్చండి. ఆమె యొక్క పెళ్లిలో చూడలేదు అంటుంది. ఎవరి యొక్క పెళ్లి? అరుణ యొక్క పెళ్లిలో వాళ్ళ ఫ్రెండ్ కనిపించలేదు. ఇన్ను పెట్టుకున్నా కరెక్టే. సో అరుణ పెళ్లి అయిన కాడి నుంచి ఆమె చూడలేదు అంటే ఇక్కడ నువ్వు సిన్స్ కూడా వాడుకోవచ్చు. ఐ థింక్ ఇన్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ అండి. తేజస్వి, జాగ్రత్తగా చూడు ఒకసారి. అరుణ హ్యాస్ నాట్ సీన్ హర్ ఫ్రెండ్. ఆమె యొక్క పెళ్లిలో చూడలేదు అని చెప్పడానికి ఇన్ని వాడుకోవచ్చు కదా. Yes, sir. ఓకే, పెళ్ళైన కాడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ కనిపించట్లేదు అనుకుంటే Since, sir. సో ఐ థింక్ సిన్స్ ఆర్ ఇన్ బోత్ ఆర్ కరెక్ట్. బట్ పెళ్లిలో కనిపించలేదు అని చెప్పుకుంటున్నాడు ఏమో అని చెప్పి నేను ఇన్ తీసుకున్నాను. ఓకే, రైట్. ఓకే, తేజస్వి, 30th. Shrestha always sits beside Sonika in church. బిసైడ్స్ Beside, sir. Sir, BESIDE. with Radha, sir. ఏదన్నా With, sir. With Sonika in church and Radha. రాదు నాన్న. పక్కన కూర్చుంటున్నావు అన్నప్పుడు బిసైడే వాడాలి కదా. అంటే తనతో కూర్చుంటుంది ఆ సెన్స్ లో మనం విత్ వాడచ్చు కదా. తనతో కూర్చుంటుంది అని చెప్పుకోవడానికి సిట్స్ విత్ అన్నది డజంట్ మేక్ అప్రోప్రియేట్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్. సిట్స్ అన్న పదం ఎప్పుడు కూడా బిసైడే వాడాలి. అర్థమైందమ్మా? ఎస్ సార్. సిట్ అన్న పదానికి ఎప్పుడు కూడా సిట్ విత్, సిట్ లేదా సిట్ ఇన్ తీసుకోవచ్చు. సిట్ ఇన్, సిట్ ఆన్ లేదా సిట్స్ బిసైడ్. సో సిట్ ఇన్ పెట్టుకోలేము ఇక్కడ. కుర్చీలో కూర్చుంది అంటే ఇన్ పెట్టుకోవచ్చు. టేబుల్ మీద కూర్చుంది అంటే ఆన్ వాడుకోవచ్చు. పక్కన కూర్చుంది అంటది కాబట్టి ఐ విల్ గో విత్ ద వర్డ్ బిసైడ్ అన్న పదానికి వెళ్తాను నేను. ఓకే, అర్థమైందమ్మా గాయత్రి, చరిష్మా? ఎస్ సార్. గుడ్. లెట్ us గో విత్ ఎక్సర్సైజ్ 2 అండి. ఎక్సర్సైజ్ 2 హేమంత్ చెప్తాడు. Sir. చెప్పు. Look up the word in a dictionary. Look up the word in the dictionary. Look for the word in the dictionary. I'll go with up, correct. తేజస్వి, నువ్వేమంటావు? Up, sir. ద రైట్ ఆప్షన్ ఇస్ అప్. ఒక పర్టికులర్ దాన్ని చూడడం. అర్థమైందా?
ఓకే, Yes, sir. గుడ్. సెకండ్ స్టేట్మెంట్ గాయత్రి చెప్తుంది. గాయత్రి ఇప్పుడు వరుసగా 3 చెప్తుంది. The police are looking dash the incident into, sir. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఇంటూ. An atheist, సెకండ్. an atheist does not believe dash the existence of God. In, sir. రైట్ ఆప్షన్ ఈజ్ ఇన్. ఓకే. Who does this bag belong dash to, sir? రైట్ ఆప్షన్ ఈజ్ 2. గాయత్రి వెరీ నైస్. నెక్స్ట్ 3 కూడా నెక్స్ట్ 3 ఎవరికి ఇద్దామంటే ఎవరున్నారు? చంద్రరావు ఉన్నాడా? హేమంత్ Unnadu, sir. ఓకే, ఉన్నాను సార్. చెప్పు నాన్న. నెక్స్ట్ 3 చెప్పు. అభినవ్ ఉన్నాడా? I come dash the article in the magazine across, sir. ఏది నాన్న? Across, sir, first. ఓకే, గుడ్. The car collided dash a van, which, sir? గుడ్. తర్వాత I want to concentrate dash my mathematics on, sir. I want to concentrate on my mathematics. Very good. 8, 9, 10. Charishma, చెప్పరా. Sir, the flat consists of 4 rooms. Consists of 4 rooms. Okay. We managed to cope with all of these difficulties. We managed to cope with. Okay. Sangeeta insisted on playing her song. Sangeeta insisted on playing her song. Okay. 11, 12, 13. Can I go with Tejasvi? 11, 12, 13 Yes, చెప్పరా. sir. 70 countries participated in Commonwealth Games, sir. In. Okay. Please refrain Twelfth. from drinking alcohol. ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్. గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ అన్న పదం ఎప్పుడు వచ్చినా పక్కన V1 ING ఉండాలి. అర్థమైందండి? Yes, sir. గాయత్రి వింటున్నావా? Yes, sir. Sir, refrain meaning అంటే ఏంటి, sir? రిఫ్రెయిన్ అంటే టు స్టాప్ నన్ను. Yes, sir. ఓకేనా? రిఫ్రెయిన్ అంటే అర్థము టు స్టాప్. ప్లీజ్ స్టాప్ డ్రింకింగ్ ఆల్కహాల్ అన్న పదం అన్న మీనింగ్ తో చెప్తున్నాడు. సో రిఫ్రెయిన్ అన్న పదం ఎప్పుడు కూడా ఫ్రమ్ తీసుకుంటది. అలాగే ప్రొహిబిట్ అన్న పదం కూడా ఫ్రమ్ తీసుకుంటది అండి. సో ప్రొహిబిట్ వచ్చినా రిఫ్రెయిన్ వచ్చినా ఎక్కడ వచ్చినా దానికి ఫ్రమ్ ప్రిపోజిషన్ పెట్టాలి. పక్కన V1 ING ఉంటది. ఓకే, 13 చెప్తాలి. I will have to see to the arrangements, sir. See to the arrangements. Right option. Nice. అమ్మ దుర్గా వచ్చావా తల్లి? నువ్వు దుర్గా ఉన్నావా? దుర్గా దుర్గా మాట్లాడట్లేదు. ఇంకెవరు వచ్చారు తల్లి? చరిష్మా చూడు ఒకసారి, మన బ్యాచ్ ఉన్నారా లేదా? ఉన్నారు సార్. మరి మాట్లాడరా మిగతా వాళ్ళందరినీ? సుప్రజ వచ్చిందా? సుప్రజ తప్ప అందరూ ఉన్నారు సార్. సార్ వచ్చాను సార్. సుప్రజ నువ్వు ఉన్నావా? జాయిన్ అయ్యాను సార్, మళ్ళీ డిస్కనెక్ట్ అయింది సార్. ఓకే, డిస్కనెక్ట్ అయ్యి జాయిన్ అయ్యా. లక్ష్మీప్రియ రాలేదా? ఓకే, సుప్రజ 14 స్టేట్మెంట్ చెప్తాలి. Let's stick to our original plan, sir. Let's stick to. Okay, good. 15 చెప్తాలి. Sunil succeeded in starting the car. Succeeded in. Okay. 16, 17, 18 గాయత్రి చెప్తాది మళ్ళీ. Abdul has been suffering dash a backache from, sir. విత్ ఎందుకు కాదు?
విత్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే లాంగ్ డిసీజెస్ వచ్చినప్పుడు క్యూర్ అవ్వని వచ్చినప్పుడు యూజ్ చేస్తాం సార్. ఓకే. ఫ్రమ్ అయితే సో షార్ట్. బ్యాక్ ఏక్ అన్నది కొంచెంసేపు వచ్చి పోతుందా? ఎస్ సార్. ఓకే. సఫరింగ్ ఫ్రమ్. గుడ్. 17th. సింధూరి టేక్స్ డాష్ హెర్ మదర్ ఆఫ్టర్ హెర్ మదర్. Takes after. Okay. 18th. I objected dash being kept waiting. 2 sir. Objected to. Good. 19th and 20, I'll go with Karthik. I'm sure Murthy can deal with the situation. The right option is with It 20th. is impossible to talk about the people when they are not there. Talk about. Good. So 1, 2, 3. Again, I'll go with Tejasvi. Giridhar plays computer games for hours on end. The right option is for. Okay. The Pandits have lived here since 1985. The right option is since. Okay. Not many people work between Christmas and New Year's Day. Can't I go on? ఆ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి మధ్యలో ఉన్న రోజుల్లో వర్క్ చేయరు అన్నట్టు రాశాను సార్. అలా కాదు తల్లి, క్రిస్మస్ రోజుని న్యూ ఇయర్ రోజుని అని చెప్తున్నాడు వాడు. ఆ మధ్యలో కాదు. ఎస్ సార్. అర్థమైందా? సో రైట్ ఆప్షన్ ఈజ్ ఆన్. ఓకే. 4, 5, 6. చరిష్మా. We were talking about the weather. Right option is about. Good. Pradeep is reading a book written by Kazuo Ishiguro. Ishiguro. Good. It's up to you to make your own decision. It's up to you. Okay. 7, 8, 9. Again, I'll go with Hemant. Hemant. Sir, Okay. Gayatri, నువ్వు చదువురా మళ్ళీ. 7, 8, 9. Shivmani is the man dash long. ఆగు. హేమంత్ కూడా వచ్చాడంట. హేమంత్ చెప్పరా. sir. 4, 5, 6 sir. 7, 8, 9. Okay sir. Shivmani is the man with long hair. Shivmani is the man with long hair. Good. She is an actress of great ability. Very nice. The thieves broke the door down with a hammer. With a hammer. Okay. 10, 11, 12. Gayatri చదువు తల్లి. I prefer to travel by train. Prefer to travel. Good. Advita prefers to go on foot. Go on foot. Good. Prabhakar is in leave this week. He will be in the office next Monday. ఏమవుద్ది? In sir. ఇన్నా? Yes sir. ఇన్ ఎలాగవుతుంది తల్లి? ఆన్ లీవ్ అంటాము. ఆయన లీవ్ మీద వెళ్ళాడా, లీవ్ లో వెళ్ళాడు అంటావా? Leave me the sir. లీవ్ మీద అంటే ఏం పెట్టుకుంటాము? On sir. ఆన్ కదా. అర్థమైందా? రైట్. 13, 14, 15. అగైన్ ఐల్ గో విత్ సుప్రజ. I saw it on television, sir. On television. Okay. The plane took dash on time off, sir. Took off. 2 F'లు పెట్టాలండి, గుర్తుపెట్టుకోండి. Yes, sir. ఓకేనా? ఒక్క F Yes, కాదు. 15th. Pradeep paid for the meal. Pradeep paid for the meal. Very nice. Okay. 16, 17, 18. Tejasvi. Yes sir. The children are being looked after by a neighbor. The children are being looked
ఆఫ్టర్. ఓకే, గుడ్. The matter, ఎందుకు వస్తుంది సార్? బై ఏ నైబర్ సార్. చెప్పు నాన్న, ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ లుక్డ్ బై ఏ నైబర్. చెప్పండి. సార్ చెప్తున్నాను సార్. అదేనన్నా. ఎవరో గాయత్రి అనా? చరిష్మా సార్. చరిష్మా, చెప్పరా తల్లి. ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ లుక్డ్ బై నైబర్, అది సరిపోయింది కదా సార్, మళ్ళీ ఆఫ్టర్ ఎందుకు సార్? ఓకే, ఇక్కడ లుక్ పక్కన ఆఫ్టర్ అన్న పదం పెట్టాము అంటే అర్థము టు టేక్ కేర్ అన్న మీనింగ్ రావాలండి. అర్థమైందా తల్లి? ఎస్ సార్. సో వాళ్ళ చూడు, స్టేట్మెంట్ చూడు, చిల్డ్రన్ యొక్క బాగోగులు ఎవరు చూస్తున్నారు? నైబర్ చేత చూడబడుతున్నాడు. సో లుక్డ్ అన్న పదం పక్కన ఆఫ్టర్ పెట్టాము అనుకోండి, ఆఫ్టర్ పెడతాం అంటే మీనింగ్ ఏమో రావాలి? టు టేక్ కేర్ అన్న మీనింగ్ రావాలి. ఎస్ సార్. చరిష్మా, అర్థమైందా తల్లి? ఎస్ సార్. గుడ్. 17th. the matter has been dealt with. డెల్ట్ విత్. గుడ్. 18th. Harsha has given up smoking. Harsha has given up smoking. Good. 1920 Charishma చెప్తలి. A new company has set up in the capital. Has set up. Okay, right option. They fell asleep in the meeting. Fell asleep in the meeting. Good. అయిపోయిందా తల్లి వర్కౌట్? అందరూ రాశారా? Yes, sir. రాశారా లేదా? Yes sir. Yes, sir. ప్రిపోజిషన్స్ అర్థమైనాయండి అందరికీ? Yes, sir. Yes, sir. అమ్మ టెన్సెస్ చేసేసాం కదా మనం. Yes sir. Yes, sir. ఓకే, సో మనకి ఇప్పుడు ఒకసారి ఇండెక్స్ తీయండి అందరూని. Question tags. ఇండెక్స్ లో ఆర్టికల్స్ అయినాయి, ఇండెక్స్ లో ప్రిపోజిషన్స్ అయినాయి, సెంటెన్స్ ప్యాటర్న్స్ మిగిలినాయి, అంతే కదా? Yes sir. Yes, sir. గుడ్. టైం టెన్స్ ఆస్పెక్ట్ పక్కన రాసుకుంటున్నానే ఆర్టికల్స్ కంప్లీటెడ్. ఓకే, ప్రిపోజిషన్స్ కంప్లీటెడ్, sentence pattern incomplete, time tense aspect completed, modal auxiliaries completed, subject verb agreement completed, active passive voice completed, reported speech completed, clause analysis of అవ్వలేదు, question tags, phrasal verbs ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫ్రేజల్ వర్బ్స్ కి వెళ్దామండి. పేజ్ నెంబర్ 208 తీయండి. చరిష్మా చాలా ఈ రోజుకి. చెప్పండి సార్. ఓకే, గాయత్రి. గాయత్రి, తేజస్వి, Sir, చదివినా ఫ్రేజల్ వర్బ్ చదివి ఒకసారి. సార్ Okay. స్క్రీన్ క్రాస్ కనిపిస్తుంది సార్. landscape లో లేదు sir. ల్యాండ్స్కేప్ లో లేదా? ఓకే, ఇప్పుడు Yes, sir. సార్ ఇప్పుడు ఓకేనా? Yes, sir. ఆ, A phrasal verb is a verb that is made up of a main verb together with an adverb or a preposition or both. రైట్. ఒక్క నిమిషం చూడండి. మెయిన్ వర్బ్ ఉంటదంట, దాని పక్కన యాడ్వర్బ్ గాని ప్రిపోజిషన్ గాని ఉంటది అంట. చరిష్మా, ఇందాక లుక్ ఆఫ్టర్ అన్న పదం గుర్తుందా? Yes sir. లుక్ అన్నది వర్బ్, ఆఫ్టర్ అన్నది ప్రిపోజిషన్. సో దాన్ని చూడండి, దాన్ని ఏమంటాము అంటే ఒక వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కలిపితే దాన్ని ఏమంటాము? ఫ్రేజల్ వెర్బ్ అంటాము. చదువు తల్లి. Typically, their meaning is not obvious from the meaning of their individual words themselves. టిపికల్లీ దేర్ మీనింగ్ ఈజ్ నాట్ ఆబ్వియస్ ఫ్రమ్ ద మీనింగ్ అంటే టిపికల్లీ దాని అర్థం ఏంటంటే
సేమ్ గా మీనింగ్ వస్తాయి అంటున్నాడు. లుక్ ఎట్ ఎన్ ఎగ్జాంపుల్ చదువు తల్లి. For example, he looks down on his colleagues because he thinks he is better than they are. హీ లుక్స్ డౌన్, ఇక్కడ చూడండి, లుక్స్ డౌన్ ఆన్. నౌ దిస్ ఈస్ ఎ ఫ్రేజల్ వెర్బ్. సో దీంట్లో వెర్బ్ ఏది? ఇదిగో వెర్బ్, ఇదిగో లుక్స్ అన్నది వెర్బ్. డౌన్ ప్లస్ ఆన్, డౌన్ ఏమవ్వచ్చు? యాడ్వర్బ్ అవ్వచ్చు, లేదా ఆన్ అన్నది ఒక ప్రిపోజిషన్ అవ్వచ్చు. సో దీంట్లో మనకి ఏం చేస్తున్నాడు అంటే ఒక వెర్బ్ ఇస్తున్నాడు, వెర్బ్ తోటి పాటు ప్రిపోజిషన్ కలుపుతున్నాడు. సెంటెన్స్ చదువుతాడు కింద డెఫినేషన్ మళ్ళీ. In this sentence, the phrasal verb to look down on doesn't mean that he is looking down from a higher place to his colleagues who are below him. It means that he thinks that his colleagues are inferior to him. సో లుక్ డౌన్ అంటే అర్థం ఏంటంటే ఇన్ఫీరియర్ అన్న మీనింగ్ రావాలంతే తప్ప పై ప్లేస్ నుంచి కిందకి చూస్తున్నట్టు కాదు. జాగ్రత్తగా చూడండి. డజంట్ మీన్ దట్ ఈస్ లుకింగ్ ఫ్రమ్ అన్ హైయర్ ప్లేస్ కాదు. ఆయన ఏమంటున్నాడంటే లుక్ డౌన్ అంటే ఇన్ఫీరియర్ గా చూడడం, వాడికన్నా తక్కువ చూడటము అంటున్నాడు. సరే చదువుతుంది. The meaning of some phrasal verbs can be understood by looking at verb. However, others require a little bit of memorization. జాగ్రత్తగా వినండి. కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఏం చేస్తామంటే చూడగానే మనకు అర్థమైపోతాయి. ఎలాగ అర్థమైపోతాయి? ప్రిఫర్ అన్న పదం వస్తే టు ప్రిపోజిషన్ పెట్టుకుంటాము, ఏమండి? అలాగే మనం ఇందాక డిఫరెంట్ అన్న పదం వస్తే ఫ్రమ్ అన్న మీనింగ్ తీసుకుంటాము, ప్రిపోజిషన్ తీసుకుంటాము. అలాగా కొన్ని చూడగానే మనం పెట్టేయచ్చు, కానీ కొన్ని మాత్రం ఏం చేయాలంట, మనం మెమరైజ్ చేయాలి. మెమరైజ్ అంటే హేమంత్ బట్టి పట్టాలి. అర్థమవుతుందండి? చదివాను. Some may be separable and others may not be. కొన్ని సెపరేట్ చేయొచ్చు, కానీ మిగతా ఇవి మనం సెపరేట్ చేయలేము. సెపరేట్ చేయలేనివి అంటే ఏంటో చూడండి ఒకసారి. ఇందాక చెప్పుకున్నాం, ప్రిఫర్ అన్న పదం వస్తే పక్కన టూఏ ఉంటది, సీనియర్ అన్న పదం వస్తే పక్కన టూఏ ఉంటది. సో వీటిని ప్రిఫర్ నుంచి టూని సెపరేట్ చేయలేము. కానీ లుక్ అన్న పదం వస్తే దానికి కావాల్సింది పెట్టుకోవచ్చు. లుక్ అప్, లుక్ డౌన్, ఏమండి, లుక్ ఎట్, లుక్ ఆఫ్టర్, ఇలాంటి పదాలన్నీ కూడా మనం లుక్ తోటి వాడుకోవచ్చు. చూడండి, సమ్ మే బి సెపరబుల్ అండ్ అదర్స్ మే నాట్. కొన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో సెపరేట్ చేయలేము. ఎగ్జాంపుల్ చూడండి, చదువుతల్లి. The verb in this group can help you with the meaning of phrasal verb. ఓకే, ఏంటయ్యి? Come from, కమ్ meaning ఫ్రమ్ అంటే origin. ఆరిజిన్. కమ్ ఇన్ అంటే Enter. ఎంటర్. ఈట్ అవుట్ అంటే Eat outside the home. ఓకే. గో ఆన్ అంటే Continue. ఓకే. కీప్ ఆన్ అంటే Continue. కంటిన్యూ. లుక్ అవుట్ అంటే Look outside. లుక్ అవుట్ సైడ్. పికప్ అంటే Lift. లిఫ్ట్. ఓకే, అవి గుర్తుపట్టుకోకర్లేదండి. ఏం చేయొచ్చు అంటే మనం చూడగానే మనకి అర్థమైపోతాయి. బట్ మెమరైజ్ చేయవలసినవి చూడండి. కింద కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. Figure out. Find a solution to a problem. ఓకే. Hand out. Give something to someone. హ్యాండ్ అవుట్, Look out. టు గివ్ సమ్వన్ సమ్వన్. ఓకే. Look out. Be careful. లుక్ అవుట్, బీ కేర్ఫుల్. Make up. Create. టు మేకప్ అంటే టు క్రియేట్. Take off. Remove something such as clothes. ఓకే. Turn on or off. Start or stop equipment or light. ఇవి మనం మెమరైజ్ చేసుకోవాలండి. చూడండి, ఫిగర్ అవుట్ అంటే అర్థము ప్రాబ్లమ్ కి సొల్యూషన్. హ్యాండ్ అవుట్ అంటే ఎవరికైనా ఏదో ఇవ్వడం. లుక్ అవుట్ అంటే టు బీ కేర్ఫుల్. మేక్ అప్ అంటే టు క్రియేట్. టేక్ ఆఫ్ అంటే టు రిమూవ్ సంథింగ్. టర్న్ ఆన్ ఆర్ ఆఫ్ అంటే టు స్టార్ట్ ఆర్ స్టాప్ సంథింగ్ అంటున్నాడు. నా పేజ్ నెంబర్ 209 తీయన్నా. పేజ్ నెంబర్ 209 లో వాడు ఒక 10 వర్డ్స్ ఇచ్చాడు. 10 వర్డ్స్ లో అండ్ ఐడెంటిఫై ది ఫ్రేజల్ వర్బ్స్ అన్నాడు కదా. ఎక్కడెక్కడ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేయండి ఫాస్ట్ గా. ఫస్ట్ స్టేట్మెంట్ లో గాయత్రి ఎక్కడ ఉందో చెప్పరా. Broke into, sir. She was very sad this morning.
When I asked her the reason, she broke into tears. She broke into. Very good. Probably. I broke her iPad and she blew up at me. Blew up, sir. Blew up. వాటి యొక్క మీనింగ్స్ అన్న అర్థం అవుతున్నాయా? బ్రోక్ ఇంటూ అంటే స్టార్ట్ చేయడం అనుకుంటా సార్. షీ బ్రోక్ ఇంటూ అంటే టు స్టార్ట్ అండి. కరెక్ట్. బ్లూ అప్ అంటే కోపడ్డం అనుకుంటా సార్. షీ బ్లూ అప్ అంటే అర్థము యాంగ్రీ. థర్డ్ స్టేట్మెంట్ లో Sanjay is ill, so he will have to call the party off. Call off. కాల్ ఆఫ్ అంటే అర్థము టు క్యాన్సిల్. పక్కన రాసుకోండి, మీనింగ్స్ రాసుకోండి. ఓకే, థర్డ్ నాన్న. Sanjay is ill, so we will have to call the party off. Call off, sir. కాల్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? టు క్యాన్సిల్ అండి. Cancel. Ah. I gave up learning music because I was too busy with my studies. Gave up, sir. Gave up అంటే అర్థం ఏంటి? End, sir. End, To sir. end. Good. It's nearly time for bed, so hurry up and finish your homework. Okay. Sir, దాంట్లో ఫ్రేజల్ వర్బ్ ఏది? hurry up, sir. హరీ అప్. గుడ్. హరీ అప్ మీనింగ్ ఏంటి? Fast గా చేయడం. టు హరీ అప్ అంటే అర్థము ఏం చెప్పాము? ఫాస్ట్ గా చేయడము. ఓకే, టు హరీ అప్ అంటే టు డూ ఇట్ ఫాస్ట్. తర్వాత I am not living up to my parents' dreams. They want me to be a doctor like my father, but I want to be an actor. Living up, Okay. sir. లివింగ్ అప్. ఓకే, లివింగ్ అప్ అంటే అర్థం ఏంటి? చెయ్యకపోవడం, సార్. కాదమ్మా, ఎక్స్పెక్టేషన్స్ అని అర్థం. లివింగ్ అప్ అంటే టు ఎక్స్పెక్ట్. ఎస్ సార్. రాసుకుంటాం. Look up the meaning of new English words in your dictionary. Look up, sir. లుక్ అప్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? Verify. ఆ? Verify, sir. వెరిఫైయా? లుక్అప్ అంటే సెర్చ్ అండి. Yes, sir. ఓకే. He made up lies తర్వాత? about. Made up, sir. మేడప్ అంటే అర్థం ఏంటి? Create చేయడం, sir. క్రియేట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్. గుడ్. Fans queued up for hours to see the film first day. Queued up. క్యూడ్ అప్ అంటే అర్థం ఏంటి? Lines ని ఫామ్ చేయడం, sir. గాయత్రి, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు. క్యూడ్ అప్ అంటే అర్థం ఏంటి? తేజస్వి? Wait, sir. వెయిట్ అండి. Yes, sir. టు గ్యాదర్ అమ్మా. ఓకే, క్యూడ్ అప్ అంటే టు వెయిట్ కూడా వస్తుంది. టు గ్యాదర్ ఆర్ టు వెయిట్. ఓకే. 10th గాయత్రి. What time are we setting off? సెట్టింగ్ ఆఫ్ అంటే తెలియదు, sir. స్టార్టింగ్ తల్లి. టు స్టార్ట్. Yes, sir. ఓకేనా? Yes, sir. సో అవి రాశారు కాబట్టి రేపటి క్లాస్కి ఏం చేస్తారంటే ఈ ఫ్రేజల్ వర్బ్స్ అన్ని దీని యొక్క మీనింగ్స్ చదువుకుంటూ వెళ్ళండి. మధుగుని వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ వెనకాల ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు చేసేద్దామా రేపు చేద్దామా? ఇది కరిష్మా చేసేద్దాం సార్. చేసేద్దామా? గుడ్ తల్లి. అయితే లెట్ us start with correct the phrasal verbs from the parenthesis of this end of the statement. ఓకే, కింద లాస్ట్ లో 2 ఆప్షన్స్ ఇచ్చాడు. 2 ఆప్షన్స్ లో మనం చూసి పెడదాం. ఫస్ట్ వన్స్, the medicine only dash infected tissue.
Acts on, sir. So, The right option is acts on. Second, as we were in the area, we dashed my sister-in-law. Called on, sir. Second answer అండి. Called on, sir. Right, called on. Good. Third, we were going to have to dash our trip to Delhi until September. put up. The right option is put off. Put off అంటే క్యాన్సిల్ పోతుంది. Give up to the kidnapper demands. గివ్ అప్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ Quitting. గివ్ ఇన్ అవ్వాలండి. గివ్ అప్ అవ్వదు అక్కడ. ఇక్కడ చూడు మనకి ఒక స్టేట్మెంట్ లో మాట్లాడుకున్నాం ఏంటది? Fourth statement, sir. గేవ్ అప్ లెర్నింగ్ మ్యూజిక్ అంటే అర్థం ఏమనుకున్నాము? స్టాప్ అనుకున్నాం కదా. ఇక్కడ స్టాప్ అన్న మీనింగ్ రాదండి. టు గివ్ ఇన్ అంటే టు అగ్రీ. Yes, sir. ఫిఫ్త్ ది Come across, sir. Come across, sir. 5 ఉంది కదా, 5 చేయలేదు చూడు. మా టెక్స్ట్ బుక్ లో లేదు, సార్. లేదా? ఓకే, తర్వాత చెప్తున్నా. హ్యావ్ యూ కమ్ అక్రాస్? గుడ్. తేజస్వి, మీ టెక్స్ట్ బుక్ కవర్ ఇలాగైనా ఉంటాయా? Yes, sir. మరి ఇలాగుంటే ఎలాగైనా మిస్టేక్స్ ఉన్నాయండి? 8 స్టేట్మెంట్స్ ఉన్నాయి సార్ మాకు. 8 ఇక్కడ 10 ఉన్నాయి కదా. No, sir. 8 only. ఓకే, తర్వాత స్టేట్మెంట్ ఏంటి చెప్పండి నాకు. It is important to dash on time. షో అప్, ఏమవుతుంది? సార్. Show up. షో అప్. గుడ్. అంతేనా? 8 ఉంటా మీకు. 7th, he dashed that he was ill so that he didn't have to go to school. ఓకే, Made ఆన్సర్ up, ఏమవుతుంది? sir. Made up, sir. రైట్ ఆప్షన్. అందరికి అర్థమైంది? ఇది అందరికి అర్థమైందా? అంతేనా తల్లి? ఇంకొక స్టేట్మెంట్ ఉంది సార్. He dashed his hat to show he has new haircut. Took off. రైట్ ఆప్షన్. రైట్ Took ఆప్షన్. off, sir. Off, sir. Took off. రైట్ ఆప్షన్ ఇస్ టుక్ ఆఫ్. అర్థమైంది తల్లి అందరికీ? Yes, sir. రైట్. టుమారోస్ వర్క్ ఏంటో తెలుసా మీకు? టుమారోస్ వర్క్ కాదు, నాకు రేపు క్లాస్కి ఇది రాయాలి. ఒక్కొక్క స్టేట్మెంట్ కి ఒక్కొక్క ఫ్రేజల్ వెర్బ్ రాసి బాయ్స్ అందరూ హేమంత్ అభిరామ్ పెట్టండి, గర్ల్స్ అందరూ చరిష్మాకి పెట్టండి. చరిష్మా, Yes, sir. ఎన్ని ఉన్నాయి తల్లి మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 10 10 20 30 40 టోటల్ 40 స్టేట్మెంట్స్ పెడతామా సాయంకాలానికి నాకు? Yes, sir. పెట్టనన్నా అంత డల్గా వస్తుంది ఆన్సర్? పెడతాం సార్. గుడ్. తేజస్వి, Yes, sir. గాయత్రి, లక్ష్మీప్రియ, సుప్రజ, ఈ ఫ్రేజల్ వర్బ్స్ కి సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ రాసి చూడండి. యూజ్ ద ఫాలోయింగ్ ఫ్రేజ్ ఇన్ ఓన్ సెంటెన్స్. సో ఈ ఓన్ సెంటెన్స్ కి గూగుల్లో చూడకుండా సొంతంగా రాయడానికి ట్రై చేయండి. సెంటెన్స్ పాస్ట్ అయితే మెయిన్ వర్బ్ పాస్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఆ కండిషన్ తెలుసా మీకు? Yes, sir. చూడండి, పుల్ డౌన్ అన్న ఉందా? పుల్ డౌన్ అంటే అర్థం ఏంటి? డిస్కరేజ్. డిస్కరేజ్ అన్న మీనింగ్ రావాలి. సో దాన్ని ఒక స్టేట్మెంట్ లో రావాలి అంటే
Ravi pulled me down. When I started a new exercise అన్నాను. ఈ స్టేట్మెంట్ లో సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మెయిన్ వర్బ్ ఇదిగోండి, ఇదిగో ఫ్రేజల్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్ పాస్ట్ లో ఉంది కాబట్టి దీన్ని పుల్ ఈజ్ V1, PULLED ఈజ్ V2 అండ్ పుల్డ్ ఈజ్ V3. సో స్టేట్మెంట్ పాస్ట్ లో ఉంది కాబట్టి మనం స్టేట్మెంట్ ని V2 లో వాడాలి. సో అలాగా మెయిన్ వర్బ్ ని సెంటెన్స్ పాస్ట్ అయితే ఇక్కడ చూడండి వేకప్, పాస్ట్ టెన్స్ అయితే వోకప్ అవ్వాలి. అర్థమవుతుందమ్మా? Yes, sir. గుడ్. సో ఇక్కడ LOOK అని ఉంది, లుక్ వర్బ్ V1. సో సెంటెన్స్ పాస్ట్ అయితే లుక్డ్ అవ్వాలి. లేదు సెంటెన్స్ ప్రెసెంట్ అయితే మనం సాధారణంగా సబ్జెక్ట్ సింగులర్ అయితే లుక్స్ అన్న పదం తీసుకుంటాం, కి ఎస్ యాడ్ చేస్తాం. సో ఆ కండిషన్ బేస్ చేసుకుని నాకు చరిష్మా 40 ఎక్కువైపోతాయేమో కదరా? రాస్తాం సార్. ఏమో రాస్తారా? Yes, sir. వద్దులేనన్నా 40 ఎక్కువైపోతాయి. ఫస్ట్ ఓ పని చేయండి, 10 20 రాయండి. ఈ 10 రాయండి. తేజస్వి ఓకేనా? Yes, sir. ఇవి కలిపి 40 అంటే మీకు చాలా వర్క్ ఎక్కువైపోద్ది కాబట్టి ఈ 10 చరిష్మా టోటల్ 20 రాయండి తల్లి ఫస్ట్ రేపటికి. ఎస్ సార్. సార్ సార్ లేకపోతే నోట్స్ లోనా సార్? నోట్స్ లో రాయండి అన్న, నోట్స్ లో రాయండి. ఎస్ సార్. నోట్స్ లో రాసుకోండి. గాయత్రి అర్థమైందా తల్లి? Yes, sir. రైట్ నాన్న. విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. కార్తిక్, హేమంత్, అభిరామ్, చంద్రరావు బాయ్. Bye, Bye, sir. sir. Bye, sir. చరిష్మా, గాయత్రి, తేజస్వి, లక్ష్మీప్రియ, సుప్రజ బాయ్. బాయ్. Bye, sir. Thank you, sir. Bye bye. Thank you, sir. థ్యాంక్ యూ నాన్న. Thank బాయ్. you, sir. Bye, sir.